మిత్రమా, తల్లి బాధ తెలుసుకోలేకపోయినా సరే పర్వాలేదు, తండ్రి ఘోష వినకపోయినా పర్వాలేదు. నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యమనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు గుర్తుకు తెచ్చుకో. నీలానే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఎన్నో ఆశలు పెంచుకొని తమ పొట్ట కట్టుకొని నిన్ను పెంచి ఉంటారు కదా, వాళ్ళను అలా వదిలేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాకీపడుంటావు? వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలే మిత్రమా. వాటికి విలువ కట్టలేవు. కాబట్టి బ్రతుకున్నప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు. అదే నువ్వు వాళ్ళకిచ్చే కోట్లని గుర్తుపెట్టుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, మరో జన్మ అంటూ ఉంటే తప్పకుండా సాధించి తీరుతానని ప్రమాణాలు చేసేదానికంటే ఈ జన్మలోనే సర్వశక్తులు ఒడ్డి ముందుకు నడవు. ఏమో మరో జన్మలో పుట్టుకు ఉంటుందో లేదో, ఒకవేళ ఉన్నా ఇంతకంటా రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపేంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదేమో. అందుకే దూసుకుపోతావో తొక్కుకుపోతావో నీ ఓపిక మిత్రమా. కానీ తర్వాత జన్మకు మాత్రం వాయిదా వేయద్దు. కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. మంచిగా ఉండి ఏం లాభం? ఇక్కడ ఎవ్వరికీ పట్టదు అని అనుకోవద్దు మిత్రమా. 5,000 నోటిలోకి వెళ్ళడానికి కదా ఈ జంజాటం. మరి ఎందుకు ఆ 4 మెతుకులు దొరికినా ఇంకా దేనికోసం నీ పోరాటం? సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టాన్ని మాత్రం ఎప్పటికీ కూడా దోచుకోకు. పైకి వెళ్తున్న వాణ్ణి ఎప్పటికీ కూడా కిందకి లాగద్దు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నీతో వచ్చేదెవరో నీకు తెలియాలంటే నువ్వు సకల దరిద్రాల్ని చెవి చూడాలి. నిన్ను నమ్మేదెవరో తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ మేలు కోరేవాడెవడో నీకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో నీకు తెలియాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టే పొంచి ఉండాలి మిత్రమా. ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటిది తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత నీ దగ్గర అస్సలు బయటపడదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఏదైనా సరే ప్రతి ప్రయాణం మనకి నచ్చినట్లు ఉండదు. మనకి నచ్చిన ప్రయాణం చేయడానికి మన పరిస్థితులు కూడా అనుకూలించవు. అందుకే నువ్వు వెళ్ళే దారిలోని ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆ దారిని మన గమ్యానికి తగినట్లుగా మార్చుకోవాలి. ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగనడం తప్పు కాదు. కానీ ఆ కల్లోని కాలం వెళ్ళదీస్తే మరి నీ అడుగు ముందుకు పడేది ఎప్పుడు చెప్పు? అందుకే ఒక్కసారి ఆలోచించు. కాలం మహా చెడ్డది. గడిచిపోయాక బాధ పెడుతుంది, గడవక ముందు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది మిత్రమా. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఇక్కడ మనోగతంతో పని ఉండదు. కేవలం అవసరం కోసం ఆడే ఆటలు తప్ప నీ బాధకు నువ్వే భరించాలి. లేకపోతే నలుగురు నిన్ను చులకనగా చూస్తారు. ఏం అవసరం ఉంది నీ కష్టాలతో పక్కవాడికి? ఇక్కడ పనికి వస్తే వాడుకుంటారే తప్ప పరాయివాడి కష్టానికి కనీసం అయ్యో అని నిట్టూర్చేవారి కరువయ్యారు. అలాంటి సమాజంలో నీ బాధ నీ మౌనంతో నెట్టుకు రావాలి తప్ప పొరపాటును కూడా నీ బాధల గురించి ఇతరులకి చెప్పకూడదు. నీ గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు, కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం అవసరం. ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు దక్కాల్సింది దక్కి తీరుతుంది. రోజు ఒకే దారిలో వెళ్తే ఏం దొరుకుతుందనుకుని పక్కదారిని పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోవచ్చు. నాకు ఈ దారి తప్ప మరో దారి నాకొద్దంటూ నడిచేవాడికి
నిధులెన్నో కంటపడొచ్చు. కానీ ఇదంతా జగన్నాటకం. కేవలం మనం పాత్రధారులు మాత్రమే. మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా సరే వస్తూనే ఉంటాయి మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో, ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా ఏదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తూ ఉంటావు. ఇక నుంచి అయినా సరే నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ నువ్వు ఐశ్వర్యాలతో తొలుతూగుతూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టలేనన్ని చుట్టరికాలు నీ చుట్టూ చేరుతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారడానికి కావలసిన దారులు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, పలానా పని చేస్తే చిన్న చూపు చూస్తారని అస్సలు వెనకడుగు వెయ్యొద్దు. నీకు నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో మిత్రమా. అప్పుడే ఈ లోకంలో నువ్వు హాయిగా జీవించగలవని గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి కోసం కూడా ఎదురు చూడొద్దు. ఎవరిని కూడా బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించకు. నిన్ను నువ్వు ఎన్నాళ్ళని నిరూపించుకుంటూ ఉంటావు చెప్పు. అయినా ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి వెళ్ళేవాడిని బ్రతిమలాడుతున్నావంటే నువ్వు వాడి ముందు దిగజారిపోతున్నావని అర్థం మిత్రమా. నీతో ఉండే అర్హత లేని వాళ్ళ కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమలాడినా నిరూపించుకోలేకపోతే వెళ్ళిపోని. అవును, వదిలేసాయి. గొప్ప వాటిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడేవాడిని వదిలేసేయాలి. కాబట్టి వదిలేసాయి మిత్రమా. ఇష్టం ఉంటే సరిపోదు, బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా. లేకపోతే గాలిలో పేక మెడలే. పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా నిన్ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేస్తారు. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నిన్ను శత్రువులా చూస్తారు. ఎందుకంటే నీకంటూ ఒక టైం రావాలి. అప్పటి వరకు నీ మాట నీ చెవులు కూడా విని వదిలేస్తాయంతే. నువ్వు శబ్దం చేయడం కాదు మిత్రమా, నువ్వు వేసే అడుగుల శబ్దం విని వేరొకడు నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నీ ముందు నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా చేసుకోవాలో ముందు దాని గురించి ఆలోచించు. అర్థమైందనుకుంటా. ఎవడి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నీ నమ్మకాలు మోయడానికి సిద్ధంగా లేడు. నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు. మధ్యలో ఊహించని ఎత్తుపలాలు రాక మానవు. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందే సిద్ధంగా ఉంటే ఎప్పటికీ బాధపడాల్సిన పని కూడా ఉండదు. ఎవరి దగ్గర కూడా నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకొని బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తెచ్చుకోవడం అంత కష్టమని గుర్తుపెట్టుకో మిత్రమా. డబ్బు పిచ్చి ఉన్న మగాడు, ప్రేమ పిచ్చి ఉన్న ఆడది జీవితంలో ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండలేరు. డబ్బు పిచ్చి ఉన్న మగాడు ఆ డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సరే సిద్ధపడిపోతాడు. ప్రేమ పిచ్చి ఉన్న ఆడది ఎవడు ఏ సోదు కబుర్లు చెప్పినా సరే వాడి ప్రేమలో పడిపోతుంది. కాబట్టి ఆడదానికి డబ్బు పిచ్చి ఉండొచ్చు, కానీ మగాడికి ప్రేమ పిచ్చి ఉండొచ్చు. అంతేగాని మగాడికి డబ్బు పిచ్చి ఎప్పటికీ ఉండకూడదు. ఆడదానికి ప్రేమ పిచ్చి అలానే ఉండకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇలాంటి వాళ్ళని ప్రేమించిన వారికి జీవితంలో అంటే ప్రశాంతత అస్సలు ఉండదు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.